హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ముంబైలో జరిగే ఈవెంట్ లో వైబ్ అనే టీవీస్ అనేది లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, లాస్ట్ టైం మనము జూలై 30 రోజు ముంబైలో జరిగిన ఈవెంట్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. వియూ వైబ్ టీవీస్ అనేది QLED టీవీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కొత్తగా. దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. దానిలో ఉన్న హైలైట్స్ ఏంటి, ఆ టీవీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తానండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం తెలుగులో మన ఛానల్లో నుంచి మాత్రమే వస్తుందండి ఈ వీడియో. అంటే ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మాత్రం మనకు సపోర్ట్ చేయండి అండ్ లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మంచి మంచి ఆఫర్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందండి. అండ్ ఇక్కడ స్కానర్ కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీని హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళు అసలు వియూ వైబ్ అనే నేమ్ మీద కొత్త టీవీస్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. QLED 4K టీవీస్ అన్నమాట. అండ్ బడ్జెట్ QLED టీవీస్ అనేది చెప్పొచ్చండి. అండ్ ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్స్ విత్ డైలాగ్ క్లారిటీతో వచ్చే సౌండ్ బార్స్ అన్నమాట. మీకు టీవీ తీసుకుంటే మళ్ళీ అదనంగా సౌండ్ బార్ తీసుకునే అవసరం అయితే లేదండి. ఇక్కడ వీళ్ళు అదే హైలైట్ చేస్తున్నారు యాక్చువల్ చెప్పాలంటే. పిక్చర్ క్లారిటీ అయితే వీళ్ళు ఇంకో హైలైట్ ఏంటంటే డేర్ టు కంపేర్ అని చెప్పేసి ఒక మనకు టోటల్ టీవీస్ అన్ని సైడ్ బై సైడ్ పెట్టేసి కంపేరింగ్ కోసం అని చెప్పి వాళ్ళు డేర్ చేస్తున్నారు అనమాట. అండ్ వియూ పిక్చర్ ల అంత దమ్ ఉంది కాబట్టి వాళ్ళు వేరే టీవీస్ తో కంపేర్ చేయడానికి టీవీస్ కూడా పెట్టారనమాట. కంపేర్ టు అంటే పెద్ద పెద్ద టీవీలన్నీ అంటే సోనీ, సామ్సంగ్, లైక్ LG ఇట్లాంటి టీవీలన్నీ పక్క పక్కకు పెట్టి వాళ్ళ పిక్చర్ తో కంపేర్ చేసుకోమని చెప్పి వాళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. క్లారిటీ చూస్తే మాత్రం ఈ కంపెనీలకైతే ఎలాంటి మీకు తీసిపోకుండా ఉందనేది చెప్పొచ్చు అండి. ఫస్ట్ దీనిలో 4 సైజులు అనేది వీళ్ళు రిలీజ్ చేశారండి. అండ్ 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ అని చెప్పి 4 సైజ్ లో అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. అండ్ ఇది ఆగస్ట్ 9 నుంచి వెళ్ళి మీకు అందుబాటులోకి ఉంటాయని చెప్పారు. ఈ వీడియో చేసే టైం వరకే మీకు అమెజాన్ లో అయితే మీకు అవైలబుల్ అవుతున్నాయండి. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాయండి, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ ఈ టీవీల గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే వీటి ఛానల్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. దీంట్లో 43, 50, 55, 65 టీవీలలో ఒక 50 టీవీ మట్టుకు మాత్రమే VA ప్యానల్స్ తో వస్తున్నాయండి. మిగతా అన్ని IPS ప్యానల్ తో వస్తున్నాయండి. అండ్ దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. 3 సైడ్ బెజల్లెస్ అంటే లైట్ గా బెజల్స్ అనేది రావడం జరిగిందండి. అండ్ కింద చూస్తే కొంచెం లైట్ గా మనకు బెజల్ వచ్చినట్టయితే కనబడుతుందండి. అండ్ దాని కింద ఒక సౌండ్ బార్ అనేది ఇంటిగ్రేటెడ్ 88 వాట్స్ సౌండ్ బార్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ సౌండ్ బార్ గురించి మనం మాట్లాడుకుంటే వేరే మనకు అదర్ సౌండ్ బార్ లో గురించి మాట్లాడుకుంటే వేరే సౌండ్ బార్ లో అయితే డైలాగ్స్ అయితే మనకు కరెక్ట్ వినబడవు. పంచి అంటే బేస్ ఎక్కువ కొట్టి క్లారిటీ అనేది రాకపోవడం ఉంటుంది అనమాట. బట్ వీళ్ళు ఇచ్చే సౌండ్ బార్, ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ లో డైలాగ్స్ అనేది చాలా స్పష్టంగా వినబడతాయి అనమాట. అంటే ఒక ఏదైనా ఇంగ్లీష్ మూవీ చూసినప్పుడు మీకు డైలాగ్స్ అనేది చాలా క్లియర్ గా మీకు సబ్ టైటిల్స్ లేకుండానే మూవీస్ అనేది చూడొచ్చు అనమాట. అంత క్లారిటీ అయితే ఇందులో అయితే ఉందండి. నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి వీటి గురించి నేను మాట్లాడగలుగుతున్నాను. कालीन भैया गॉन और गुड्डू पंडित ऑन। मिर्जापुर में पावर हमेशा गद्दी की रही, तो मुकाबला दावेदारों का। खेल आज भी वही है, बस मोहरे बदल गए। Good morning, aviators. This is your captain speaking. Today's exercise is dogfighting. 2 versus 1? You gotta be kidding. అండ్ వీటి ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే 43 ఇంచెస్ వచ్చేసి 30,999 రూపీస్, 50 ఇంచెస్ వచ్చేసి 35,999 రూపీస్, అండ్ 55 ఇంచెస్ వచ్చేసి 41,999 వస్తుందండి. అండ్ 65 ఇంచెస్ వచ్చేసి 58,999 వస్తుందండి. టోటల్ ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక QLED టీవీ ఈ ప్రైజ్ లో వస్తుందంటే మాత్రం అమేజింగ్ అనేది చెప్పొచ్చు అండి. ఇందులో పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అండ్ 3 HDMI పోర్ట్స్ ఇస్తున్నారు, 2 USB పోర్ట్స్ ఇస్తున్నారు, 1 AV ఇన్పుట్ ఇచ్చారు, 1 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారండి, అండ్
1 ఈథర్నెట్ పోర్ట్ ఇచ్చారు అండ్ టీవీ ఇన్ HDMI ERC కూడా సపోర్ట్ చేస్తుందండి ఇది. అండ్ ఇది 4K అంటే 4K QLED గురించి మనం మాట్లాడుకుంటే ఇది 400 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ అయితే రావడం జరుగుతుంది. బట్ మీకు అదర్ QLED టీవీలు చూస్తే 200 to 250 నిట్స్ వరకు మాత్రమే వస్తుంది. బట్ వీళ్ళు 400 అనేది క్లైమ్ చేస్తున్నారు. పిక్చర్ క్లారిటీ కూడా చూస్తే నాకు వేరే పక్కకు పెట్టి చూస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అనేది చెప్పొచ్చు అండి. అండ్ సౌండ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. స్పెషల్ గా మాకు కొన్ని డెమోస్ ప్లే చేయడం జరిగిందండి. ఆ హాల్ చాలా పెద్దగా ఉంది. బట్ అక్కడికి వచ్చే సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పొచ్చు అండి. ఒక సౌండ్ బార్ కాదు, ఒక 5.1 సౌండ్ లో విన్న ఫీల్ అయితే మాకు వచ్చిందని అయితే చెప్పొచ్చు అండి. దీనిలో సౌండ్ బార్ లో వచ్చేసి 88 వాట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ సౌండ్ బార్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ క్లారిటీ డైలాగ్ అనేది ఎన్హాన్సర్ అని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. అండ్ దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే గూగుల్ OS ప్రాసెసర్ అనేది క్వాడ్ కోర్ AI ప్రాసెసర్ అనేది ఇందులో వాడడం జరిగిందండి. అండ్ గూగుల్ OS తో వస్తుందండి. అండ్ చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉందండి. మేము యూజ్ చేసినప్పుడు చూస్తే మాత్రం నాకు సౌండ్ అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పొచ్చు అండి. ఈ 31,000 రూపీస్ బడ్జెట్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పొచ్చు అండి. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మీరు 43 ఇంచ్ తీసుకున్నా 65 ఇంచెస్ తీసుకున్నా ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ మాత్రం అన్ని 88 ఇంచ్ మాత్రమే రావడం జరుగుతుంది. విత్ డాల్బీ ఆడియోతో వస్తుందండి. ఈ రిమోట్ లో వచ్చేసి 2 డెడికేటెడ్ బటన్స్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఒకటి పిక్చర్ బటన్ అని, ఒకటి సౌండ్ బటన్ అని చెప్పి 2 బటన్స్ అని ఎక్స్ట్రా ఇచ్చారండి. మనకి ఏ రిమోట్ తీసుకున్నా కూడా ఈ 2 బటన్స్ అయితే రావన్నమాట. ఈ 2 బటన్స్ తో మనకు పిక్చర్ సెట్టింగ్స్ అనేది అండ్ సౌండ్ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి పిక్చర్ ఎత్తుకోవడం అండ్ సౌండ్స్ లోకి వెళ్ళి సౌండ్ ఎత్తుకోవడం ఇట్లాంటివన్నీ ఏం అవసరం లేదన్నమాట. అండ్ ఇందులో మీకు డాల్బీ అట్మాస్ అయితే లేదండి. అండ్ డాల్బీ విజన్ కూడా లేదండి. ఓన్లీ డాల్బీ ఆడియో మాత్రమే చెప్తున్నారండి. అండ్ క్లారిటీ పిక్చర్ లో మీకు ఈ డాల్బీ అట్మాస్ కూడా అవసరం లేదండి. యాక్చువల్లీ డాల్బీ సౌండ్ కింద మాకు మేము విన్న సౌండ్ మాత్రం చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అండి. మాకు అక్కడ హాల్లో పెట్టినప్పుడే అంత సౌండ్ వచ్చిందంటే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇంకా చాలా అంటే నెక్స్ట్ లెవెల్ సౌండ్ వస్తుంది అనేది చెప్పొచ్చు అండి. మీకు ఇందులో డెమోస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ ఇందులో వచ్చేసి 2GB ర్యామ్ తో వస్తుందండి. అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుందండి. స్టోరేజ్ పరంగా కూడా మాకు అక్కడ ఉన్నాయన్ని నార్మల్ గా స్టోరేజ్ కూడా మాకు 8GB వరకు అయితే ఫుల్ ఉంది. అండ్ 8GB మాత్రమే ఫ్రీగా ఉందన్నమాట. అయినా కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉంది టీవీ అయితే. ఎందుకంటే గూగుల్ OS తో ఇస్తున్నారు కాబట్టి మనకు వాయిస్ కంట్రోల్స్ కూడా చాలా అంటే చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తాయండి. మీకు ఈ టీవీలు మీరు రెగ్యులర్ గా చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ అయితే ఫీల్ అవుతారని అయితే చెప్పొచ్చు అండి. కలర్స్ అయితే మాత్రం చాలా పంచి కలర్స్ తో నాకు సోనీ పక్కకు పెట్టినప్పుడు ఆ టీవీ చూస్తే మాత్రం సోనీకి మాత్రం ఎట్లాంటి తీసిపోని విధంగా అయితే పిక్చర్ క్లారిటీ అయితే ఉందండి. సౌండ్ పరంగా మాత్రం ఎక్స్ట్రాడినరీ అనేది చెప్పొచ్చు అండి. ఈ బడ్జెట్ లో మేము ఈ టీవీలు కొనొచ్చా అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది చెప్తానండి. Good morning, aviators. This is your captain speaking. Today's exercise is dogfighting. 2 versus 1. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి గాయ్స్. లైక్ బటన్ మాత్రం క్లిక్ చేయండి. అండ్ మీకు ఈ టీవీలన్నీ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయండి, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake